ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ అలాగే రీతు వీళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. అప్పుడే తనుజ వచ్చి తను ఏదో అలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. అయితే రీతు కుదురుగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అంటూ ఆర్మీ పవన్ కళ్యాణ్‌తో అంటుంది. "అరే! హౌస్‌లో ఉన్న అమ్మాయిలు నీకు ఎవరెవరు ఏమేమి అవుతారో చెప్పరా" అంటే, "మరి నేనేమవుతాను రీతుని" అంటే, "రీతుని అడిగితే నువ్వు జస్ట్ ఫ్రెండ్‌వి" అన్నాడు. మరి శ్రీజ ఏమవుతదంటే, "శ్రీజనా? శ్రీజ ఏమవుతది" అన్నాడు. మరి ప్రియ ఏమవుతుందంటే, ప్రియ అక్క అవుతుంది. మరి సంజన ఏమవుతదంటే, సంజన ఆంటీ అవుతది. తనుజ ఏమవుతదంటే, తనుజ గారు అవుతారంటూ చెప్పాడు. అయితే ఈలోగా రీతు అక్కడ తాకకుండా వెంటనే తనుజ దగ్గరికి వచ్చి, "తనుజ నువ్వు మా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడట్లేదంట కదా! ఎందుకు మాట్లాడట్లేదో చెప్పు" అంటే, "మామూలుగానే మాట్లాడట్లేదు. ఎందుకంటే అందరూ హౌస్‌లో పవన్ కళ్యాణ్‌కి నాకు ఏదో ఉందన్నట్టు ఫీల్ అవుతున్నారు. అది నాకు నచ్చట్లేదు" అంటూ, "ఏం మామ ఓడికి ఏం తక్కువలే లవ్ చేయొచ్చు కదా!" అంటూ రీతు లైవ్‌లో డైరెక్ట్‌గా అడుగుతుంది. అయితే తనుజ నేనిక్కడికి లవ్ చేయడానికో, లేకపోతే ఫ్రెండ్‌షిప్ చేయడానికో రాలేదమ్మా. నేనిక్కడి నుంచి బయటికి వెళ్ళి కప్పు పట్టుకొని వెళ్ళడానికి మాత్రమే వచ్చాను. అయినా నాకీ లవ్వుల మీద ఆట్ల మీద ఎలాంటి ఎమోషన్స్ గానీ, ఎలాంటి ఫీలింగ్స్ గానీ ఇందులో నువ్వెంత డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌ని లవ్ చేయొచ్చు కదా! అని ఎలా అడుగుతావు రీతు? ఈ నోటిని తగ్గించుకుంటే బావుంటుంది అంటూ లైవ్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తనూజ వెళ్ళిపోయిందని చెప్పాలి. ఏదేమైనా సరే రీతు గేమ్ కన్నా ఇలాంటి అదర్ యావిగేషన్స్ మీద మంచి ఇంట్రెస్ట్ పెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరి తనూజ రీతికి ఇచ్చిన కౌంటర్‌లో తప్పేమన్నా ఉందా? లేదంటే కరెక్ట్‌గానే మాట్లాడిందా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్‌లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.